అత్యాధునిక టెక్నాలజీతో గ్రామీణ ప్రాంత ప్రజలకు ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలను అందిస్తాయని చీఫ్ కార్డియాలజిస్ట్ ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పోతినేని రమేష్ బాబు అన్నారు. ఆస్టర్ రమేష్ హాస్పిటల్ 36వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఒంగోలులోని ఆస్టర్ రమేష్ హాస్పిటల్లో ఉచిత మెగా సూపర్ స్పెషాలిటీ వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో ఎండి డాక్టర్ పోతినేని రమేష్ బాబు పలు అంశాలను వెల్లడించారు. ఒంగోలులో ప్రస్తుతం ఉన్న 200 పడకల సామర్థ్యానికి అనుగుణంగా మరో 100 పడకల సౌకర్యాన్ని త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. ఆస్టర్ రమేష్ హాస్పిటల్లో త్వరలో ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ సేవలను అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుందని తెలిపారు. మారుమూల గిరిజన ప్రాంత ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వ వైద్యశాలలో టెలి ఐసీయూ సేవలను ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. వైద్య రంగంలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ పెంచడంలో భాగంగా అత్యాధునిక డ్రోన్ సేవలను ప్రవేశపెట్టనున్నట్లు పేర్కొన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సిటీ, యాంజియోగ్రామ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈసీజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంఆర్ఐ వంటి టెక్నాలజీ వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించి సరైన వైద్యం అందించడం జరుగుతుందని చెప్పారు. ఆస్టర్ రమేష్ హాస్పిటల్ అందిస్తున్న వైద్య సేవలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ పోతినేని రమేష్ బాబు కోరారు. ఈ మీడియా సమావేశంలో సిఓఓ డాక్టర్ నల్లూరు నితిన్, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వంశీ, స్ట్రాటజీ హెడ్ డాక్టర్ కళ్యాణ్, గ్రూప్ హెడ్ డాక్టర్ కార్తీక్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. ఉచిత మెగా సూపర్ స్పెషాలిటీ వైద్య శిబిరంలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని వైద్య సేవలు పొందారు. మేము దాదాపు 36 సంవత్సరాలు అయింది. మొట్టమొదటి కార్డియాక్ హాస్పిటల్ ఇన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ విజయవాడలో స్టార్ట్ చేసి ఆ తర్వాత గుంటూరు, ఒంగోలు, తర్వాత మిగిలిన తిరువూరు ఆ ప్లేస్లో కూడా స్టార్ట్ చేసాం. అట్లాగే యాస్టర్ డిఎం హెల్త్ కేర్ కూడా 37 ఇయర్స్ అయింది. సో మేము కలిసి దాదాపు 7-8 ఇయర్స్ నుంచి ఓవరాల్గా అసలు హెల్త్ కేరు కాస్ట్ ఎఫెక్టివ్గా మోస్ట్ అడ్వాన్స్డ్ కేర్ ఎలా తీసుకురావాలనే ఉద్దేశంతో కలిసి చేయడం జరిగింది. సో ఇప్పుడు మేము ఈ 36th ఇయర్ యానివర్సరీ సందర్భంగా మేము ఒక ఇనిషియేటివ్ తీసుకున్నాం. ఏంటంటే నెక్స్ట్ ఇయర్ అంతా కూడా ఈ 1 ఇయర్ పాటు మనం ఏపీ గెట్ హెల్దీ, ఇప్పుడు మీరు చూసే ఉంటారు కదా, ఇప్పుడు విజన్ 2047లో భాగంగా సో వెల్దియర్, హెల్దియర్ అండ్ హ్యాపియర్ యాక్చువల్గా అది ఐ థింక్ సీక్వెన్స్ పెట్టింది. కానీ ఐడియల్గా ఏంటంటే హెల్త్ ఈజ్ వెల్త్ కాబట్టి హెల్దియర్, వెల్దియర్ అండ్ హ్యాపియర్. హెల్త్ ఉంటే వెల్త్ ఉన్నట్టే, హెల్త్ ఈజ్ వెల్త్, అండ్ హెల్త్ ఉంటే హ్యాపియర్గా ఉన్నట్టే. సో అన్నిటికంటే ముఖ్యమైనది డెఫినెట్గా హెల్త్ మనకి బాగున్నప్పుడు ఏం తెలియదు. ఎప్పుడైతే కొంచెం తేడా వస్తుందో అప్పుడు కానీ దాని యొక్క ప్రాముఖ్యత, ఒక ఏలు కానీ, కాలు కానీ, చెయ్యి కానీ చిన్నది ఇరిగినా, లేకపోతే ఏదైనా కనపడకుండా ఉండేటటువంటి గుండె సడన్గా ఎక్కడన్నా ప్రాబ్లం వచ్చినా, మెదడు వల్ల చేయి పనిచేయకపోయినా అప్పుడు కానీ దాని వాల్యూ తెలియదు. చాలామందికి ఆరోగ్యంగా ఉన్నప్పుడు అసలు మనం దాని గురించి ఆలోచన చేయం. చాలామంది దాని గురించి జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఎక్కువ ఈ ఇబ్బందులు జరుగుతాయి. సో ఈ ఏపీ గెట్ హెల్దీ అనే నినాదంతో మేము ప్రిడామినెంట్గా ఈ అన్ని డిపార్ట్మెంట్స్, ముఖ్యంగా హార్ట్, బ్రెయిన్, స్ట్రోక్స్, బ్లడ్ ప్రెషరు, డయాబెటీస్, ఇవి ముఖ్యంగా నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అండ్ సడన్గా వచ్చాయి, ఆకస్మికంగా ప్రాణం తీసే కానీ, పక్షవాతం కానీ జరిగాయి. సో వీటికి సంబంధించి మేము ఈ ఆర్గనైజేషన్ ఇవన్నీ కూడా ఈ క్యాంప్స్ ఇవి కండక్ట్ చేస్తాం. సో ఇప్పుడు మేము 36 సంవత్సరాలుగా క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నాం, వైద్యం చేస్తున్నాం. కానీ మీ అందరికీ తెలుసు, గత 3-4 సంవత్సరాల్లో హెల్త్ కేర్లో గణనీయమైనటువంటి మార్పులు వచ్చాయి. ఇదంతా కూడా ఎందుకంటే డేటా, ఇదివరకు మనం అనుకునేటటువంటివి చాలా కాన్సెప్ట్స్ తప్పు అని మార్పు వచ్చింది. ఇప్పుడు ఇదంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల, మనకి ఆ డేటా సైన్స్ వల్ల ఇదివరకు మనం ఇట్లా అనుకున్నాము కాదు ఇది అంటే ఏమిటంటే, ఇప్పుడు ఉదాహరణకి మీకు 3-4 అంశాలు చెప్తాను. ఈ హార్ట్ అండ్ బ్రెయిన్లో అందరికీ తెలుసు గోల్డెన్ అవర్ మొట్టమొదటి గంటలో వస్తే దాదాపు 98% మనం హార్ట్ అటాక్ వల్ల సంభవించే మరణాలు కానీ, గుండె ఎన్లార్జ్మెంట్ కానీ తగ్గించవచ్చు. అది చాలాసార్లు చెప్తానే ఉన్నాం. కానీ ఇంకా ఈవెన్ ఎడ్యుకేటెడ్ పీపుల్, ఈవెన్ డాక్టర్స్ కూడా, వాళ్ళకు వచ్చినా కూడా గ్యాస్ అనుకుని ఆలస్యం చేసి ఆ గంట తర్వాత, కొన్ని గంటలో ఒక రోజు తర్వాత వస్తున్నారు. సో గోల్డెన్ అవర్ కాన్సెప్ట్ బాగా ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన అవసరం మనకి ఉంది. అక్కడికి వెళ్తే ఏమన్నా అంటారేమో, ఏమన్నా ఉంటుందేమో, కాసేపు చూద్దాం అనేటటువంటి తాత్సారం, భయం, అనుమానంతో ఎక్కువ మంది రావడం లేదు. ఏమీ చేయరు, మీకు జబ్బు ఉంటే ట్రీట్ చేస్తారు, లేకపోతే లేదు అని చెప్పి పంపించేస్తారు.
సో కానీ ఆ మొదటి గంటలో కొన్ని వేల లక్షల కణాలు దెబ్బతినిపోతాయి మెదడు కానీ గుండెలో కానీ. సో ఇది ఒక అంశం. అట్లాగే చాలామందికి అరే నిన్నటి వరకు బాగానే ఉన్నాడే 35 ఏళ్ళు 40 ఏళ్ళు సడన్గా హార్ట్ అటాక్ వచ్చింది, ఏమైందో నిద్ర సరిగా పట్టలేదో, ఏదో ఆహారం తిన్నాడో, రెస్ట్ లేదు అనుకుంటారు. కాదండి, హార్ట్ అటాక్ అనేది ఇప్పుడు మన భారతదేశంలో, ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా దేశాల్లో 40 సంవత్సరాలు దాటినటువంటి వ్యక్తికి సిమ్టమ్స్ ఏమీ లేకపోయినా కూడా అందులో 100 మందిని తీసుకుంటే ఒక 50 మందికి వాళ్ళల్లో ఈ సైలెంట్ ఎథెరోస్క్లిరోసిస్ అనేది మొదలవుతూ ఉందండి. అంటే ఈ గుండెకి వెళ్ళేటటువంటి రక్తనాళాల్లో కొవ్వు కానీ, మెదడుకి వెళ్ళే రక్తనాళాల్లో కొవ్వు కానీ, ఈ సైలెంట్ ఎథెరోస్క్లిరోసిస్ని కనుక పట్టుకుంటే అది 30-40% ఉన్నప్పుడు మనం దానికి ట్రీట్మెంట్ చేస్తే అది అకస్మాత్తుగా రప్చర్ అయినప్పుడు ఈ 40% బ్లాకే మనకి హార్ట్ అటాక్ వచ్చి 100% అయిపోయి ఇంటి దగ్గరే కొలాప్స్ అయిపోతున్నారు. అంటే ఈ 40% బ్లాక్ ఉంటే మనకి సిమ్టమ్స్ ఈసీజీలో కానీ, స్కానింగ్లో కానీ, ట్రెడ్మిల్ టెస్ట్లో కానీ, స్ట్రెస్ టెస్ట్లో దేంట్లోనూ కనపట్టలేదు. అది ఇప్పుడు మనందరికీ తెలుసు. సిటీ యాంజియోగ్రామ్, సిటీ కాల్షియం స్కోర్లో మనం ముందు పట్టుకుని దాన్ని కనుక జాగ్రత్తగా వైద్యం చేస్తే ఖచ్చితంగా ఇప్పుడు జరిగేటటువంటి మరణాలని 80% నివారించడానికి అవకాశం ఉంది. సో ఈ విధంగా మనం వెనకబడకూడదు. అంటే హెల్త్ కేర్లో మనం హైదరాబాద్ కంటే, చెన్నై కంటే, అమెరికా కంటే కూడా మనం వెనకబడకూడదు. ఇప్పుడు ఉన్నటువంటి కమ్యూనికేషను, టెక్నాలజీ, ఈ డీప్ ఇంటెలిజెన్స్, అది మనం ఆకలింపు చేసుకునే విధానం, మనకు ఇండియాలో చాలామంది ఐటీ ఎక్స్పర్ట్స్ ఉన్నారు. సో దాంతో మనం ఈ అన్నీ కనుక మనం కాస్ట్ ఎఫెక్టివ్గా ఇవ్వగలిగితే డెఫినెట్గా మన దేశానికి మనం చేసినట్టు ఉంటుంది. అట్లాగే ప్రతి మంగళవారం ఇక్కడ మేము ఫ్రీ కన్సల్టేషన్ రాబోయే ఇప్పుడు నెక్స్ట్ వీక్ ట్యూస్డే నుంచి మొదలు పెడుతున్నాము. అండ్ రాయితీలతో వాళ్ళకి అన్ని డిపార్ట్మెంట్స్కి కూడా. అంతేకాకుండా త్వరలో ఆరోగ్యశ్రీ సర్వీసెస్ కూడా ఇక్కడ ప్రారంభం చేయబోతున్నాం. పక్కన ఒక న్యూ బిల్డింగ్ కూడా ఒకటి స్టార్ట్ చేస్తున్నాం. అందులో మదర్ అండ్ చైల్డ్ ప్రత్యేకంగా ఒక 5 గైనకాలజిస్టులు, 3 పీడియాట్రిషియన్స్, 8 మంది బృందంతో ఈ మదర్ అండ్ చైల్డ్ వింగ్ కూడా ఒక నెలన్నరలో స్టార్ట్ చేయబోతున్నాం. సో ఈ విధంగా ఈ ప్రాంతంలో మాకు తోచినంత వరకు, మాకు సాధ్యమైనంత వరకు ఈ హెల్త్ కేర్ని ఇంప్రూవ్ చేయడానికి ఇప్పుడంతా కూడా సీనియర్ మోస్ట్ డాక్టర్స్ ఉన్నారు. డాక్టర్ వంశీ మీ అందరికీ సుపరిచితుడు. కోవిడ్ టైంలో హీ క్రియేటెడ్ ఏ మార్క్, బెస్ట్ రిజల్ట్స్ ఇచ్చారు, మీ అందరికీ తెలిసే ఉంటుంది. అలాగే డాక్టర్ నితిన్ నల్లూరి హాస్పిటల్స్ నుంచి వచ్చారు. సో అన్నీ కూడా తను సిఓఓగా తను తీసుకుని అన్నీ ఇంకా ఇంప్రూవ్ చేసి కాస్ట్ ఎఫెక్టివ్గా, ట్రాన్స్పరెంట్గా ఉన్నదన్నట్టు పేషెంట్స్కి చెప్పడమే రమేష్ హాస్పిటల్స్ ఈ 36 years నుంచి ఓన్లీ వన్ స్లోగన్: వీఆర్ సైంటిఫిక్, we are advanced, we are transparent, and we try to be cost effective. ఎంత వీలైతే అంత మటుకు చేయడానికి చూస్తున్నాం. అట్లాగే కుమార్ వేల్ గారు, సో డాక్టర్ జయరాం పై గారు, దేశంలోనే ఒక అత్యున్నత ప్రమాణాలతో కార్డిక్ సర్జరీ ఎన్నో 100,000 సర్జరీలు చేసిన ఆయన, కాంప్లెక్స్ కేసెస్ అన్నీ కార్డిక్ సర్జరీ చేసినటువంటి జయరాం పై గారు, వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ సర్వీసులు ఇంతకుముందు చేశారు, మళ్ళీ చేయబోతున్నారు. ఈ కోవిడ్ టైంలో కొంచెం తగ్గినవి ఆపడం జరిగింది. మళ్ళీ రీస్టార్ట్ చేయబోతున్నాం త్వరలో. సో ఈ ప్రాంతంలో మా వైద్య బృందం విజయవాడ నుంచి, గుంటూరు నుంచి, ఇక్కడి నుంచి టెలిమెడిసిన్, టెలిఐసీఏ కాకుండా ఫిజికల్గా కూడా మూవ్ అయ్యి చేయటం కానీ, అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ఇవ్వటం కానీ మేము చేస్తాం అన్నమాట. అగైన్ మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా డేటా సైన్స్ని తీసుకున్నారండి. ఎన్ని లక్షల మందికి వ్యాక్సిన్స్ ఇచ్చారు, ఎంతమందికి హార్ట్ అటాక్ వచ్చింది, వ్యాక్సిన్ ఇవ్వకముందు, కోవిడ్ రాకముందు అనేది చూస్తే అప్పుడు ఏంటంటే కోవిడ్ టైంలో చాలామంది టెస్టులు చేయించుకోలేదు. సో దాని తర్వాత ఏమైందంటే కోవిడ్ తర్వాత ఒకసారి వచ్చినప్పుడు హార్ట్ డిసీజు 2 రెట్లు ఎక్కువగా ఉన్నట్టు కనిపించింది. అంటే స్లైట్ ఇంక్రీజ్, వెరీ స్లైట్ ఇంక్రీజ్ ఉంది, కానీ అది కూడా వ్యాక్సిన్కి ఏమీ సంబంధం లేదు. యాజ్ ఇట్ ఈజ్ కోవిడ్ వల్ల లోపల ఇమ్యూనిటీ ప్రాబ్లం వచ్చి కొంతమందికి స్మాల్ ఇంక్రీజ్ ఉంది. అయితే ఇది కాదు, ఇప్పుడిప్పుడే కనుగొన్నది ఏంటంటే అగైన్ డీప్ న్యూరల్ నెట్వర్క్ ద్వారా మనకి జీన్స్, ఒక 300 జీన్స్ హార్ట్ డిసీజ్కి సంబంధం ఉన్నది అని మాకు ఈ మధ్యనే తెలిసింది. అంతకుముందు జీన్స్ ఉంది, ఏముంది, ఎక్కడుంది అనేది మాకు కూడా అర్థమయ్యేది కాదు. కానీ ఇప్పుడు దాన్ని ఈ ప్రోటీన్ అన్ఫోల్డింగ్ అంటారు, మీకు తెలిసే ఉంటుంది. ఈ దీనివల్ల అంటే మనకి డిఎన్ఏ ఇలాగా 3 డైమెన్షనల్లో దాన్ని అన్ఫోల్డ్ చేసి చూస్తే కానీ ఏటీసీజీ అని ఉంటాయి. అవి మనకి సీక్వెన్స్ ఎలా ఉంది, ఈ సింగిల్ న్యూక్లియేటెడ్ పాలీమార్ఫిజం అంటాం, ఎస్ఎన్పి అంటాం, ఎలీల్స్, అది ఎలా వచ్చిందనేది ఈ రోజున మనకి లాస్ట్ 2 to 3 yearsలో బాగా మనకి వచ్చింది. సో ప్రెసిషన్ మెడిసిన్ ప్రతి వ్యక్తికి కూడా కొన్ని వేల, ఇప్పుడు మనందరి మొహాలు ఒకలాగా ఎందుకు ఉండట్లేదంటే మనలో ఉన్నటువంటి జీన్స్ అవి ఆ ఏటీసీజీ సీక్వెన్స్ కొంచెం మారుతుంది అనమాట. అవి సెవరల్ థౌజండ్స్ ఉంటాయి.
అందుకనే ఇన్ని లక్షల మంది ఉన్నా కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఉంటారు, ఒక్కొక్కళ్ళ ఫింగర్ ప్రింట్ అలా ఉంటుంది. అలాగే ఈ హార్ట్ డిసీజ్కి కానీ, బ్రెయిన్ డిసీజ్కి కానీ, లివర్ డిసీజ్కి కానీ జీన్స్ యొక్క ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది. ఇవాళ చేసిన కార్యక్రమం మన రమేష్ సంస్థలు ఎస్టాబ్లిష్ అయ్యి 36 సంవత్సరాలు గడవటం వల్ల ఏపీ గెట్ హెల్తీ అనే స్లోగన్తో మన కమ్యూనిటీ హెల్త్ని ఇంప్రూవ్ చేయాలన్న ఉద్దేశంతో స్టార్ట్ చేయడం జరిగిందండి. ఆ భాగంగానే ఇవాళ మనం మన హాస్పిటల్లో ఉచిత మెగా వైద్య శిబిరంని రన్ చేసాము. సో దీని గురించి మన సంస్థలు ఆస్టర్ రమేష్ సంస్థలు ముందుకు వెళ్ళే విధానం గురించి రమేష్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. వీటి మీద కాన్సన్ట్రేట్ చేసి ఆల్మోస్ట్ ఒక 700 మంది దాకా ఈ క్యాంప్ సర్వీసెస్ని యూటిలైజ్ చేసుకున్నారు. అయితే భవిష్యత్తులో కూడా డాక్టర్ రమేష్ బాబు గారి ఆధ్వర్యంలో అత్యంత ఆధునికమైన వైద్యం, సైంటిఫిక్గా ప్రూవ్ కాబట్టినటువంటి ట్రీట్మెంట్స్ మన ప్రాంత ప్రజలకు అందించడానికి ఎల్లవేళ్ళ కృషి చేస్తూ ఉంటాం. ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినందుకు మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.